చాలు కూర్చో. గుళ్ళో దేవుని దగ్గరకు పోతున్నారు, అదేవిధంగా తిరుమలకు పోయినారు, కాశీ క్షేత్రానికి పోయినారు, ఈ మధ్యలో కుంభమేళా జరిగింది, కుంభమేళా కూడా పోయి ఉన్నారు. నేను ఒకటి అడుగుతాను, మీరు చెప్పండి. మీరు తిరుమలకు పోయినప్పుడు కానీ, కాశీకి పోయినప్పుడు కానీ, లేదా ఇంకా నైమిషారణ్యానికి పోయినా కానీ, లేదా అమర్నాథ్ పోయినా కానీ, లేకుంటే బద్రీనాథ్ అక్కడికి వెళ్ళినా కానీ, కైలాస యాత్ర వెళ్ళినా కానీ ఇప్పుడు మీరు దేవుణ్ణి చూశారు కదా, దేవుణ్ణి గురించి మీకు తెలిసిందా? ఎవరైనా తెలిసిందా అది అనేవాళ్ళు ఉంటే చేతులు పైకెత్తారు. దేవుని గురించి మీరు ఇంత డబ్బులు ఖర్చు పెట్టారు కదా, దాన ధర్మాలు చేశారు కదా, వెళ్ళారు కదా. ఏమ్మా, నేను అడిగే ప్రశ్న మీకు అర్థమవుతుందా? దేవుని గురించి మీకు ఎవరికైనా తెలుసా? దేవుడు ఎలా ఉంటాడు ఏమో తెలుసా? దేవుడు విగ్రహం, ఇప్పుడు దేవాలయానికి వెళ్తారు కదా, దేవాలయానికి వెళ్ళి విగ్రహాన్ని చూస్తున్నారు కదా, ఆ విగ్రహమే దేవుడా? దేవుడు అంటే దేవుడు అని అనుకుంటే సరిపోతుందా? దానికి కూడా ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పినాను కదా, అంటే వంట శాస్త్రంలో బుక్కులను చూసి ఈయన దేవుడు అనుకున్నట్లుగా ఉంటుంది. వంట చెప్పేటువంటి బుక్కులు ఉన్నాయి కదా, హోమ్ సైన్స్ అని ఉంది, దాంట్లో ఈ వంట శాస్త్రంలో పీజీలు పిహెచ్డీలు కూడా ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు వాళ్ళు పిహెచ్డీ చేశాడనంటే అతను ఎంత దానిపైన రీసెర్చ్ చేస్తాడు అతను. మరి అంత రీసెర్చ్ చేసి ఆయన పిహెచ్డీ పొందాడు అంటే వంటకు సంబంధించిన ఎంత లోపల అధ్యయనం చేశాడు అతను. కనీసము ఇప్పుడు అమ్మగారులు వంట చేస్తారండి, అయ్యగారులు మీరు వంట చేయగలరా? అమ్మగారులు చేసినట్లుగా మీరు వంట చేయగలరా? మీ దగ్గర అన్నీ ఇచ్చి అంతా వంట అంతా కూడా చేసేస్తారు, సాంబార్ అంతా చేశారు, లాస్ట్లో మిమ్మల్ని పోపు పెట్టమన్నారు అనుకోండి, పోపు పెట్టుట ఒకటే మీ దగ్గర ఇస్తే ఆ సాంబార్ బాగుంటుందా? పోపు మాడిపోతుంది, ఆ నూనె మాడిపోతుంది, దాంట్లో వేసి ఆవాలు వేస్తారు చూడండి, ఆవాలు, ఆ శనగబేడలు ఏంటో వేస్తారు, కరివేపాకు వేస్తారు, రసం పెట్టమంటే ఆ ఎండుమిరపకాయలు తీసి పెట్టుకొని దాంతోపాటుగా వాటిని తీసి వేస్తే మాడిపోతాయి, దానిని వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుంది. తినలేము, ఎందుకు? సక్రమంగా మనకు రాదు కాబట్టి. అంటే మనము అవే వేసాం, వాళ్ళు అవే వేస్తారు. ఎప్పుడు ఏదయ్యాలో తెలియాలి, మంట ఎంత పెట్టుకోవాలో తెలియాలి. మంట ఏ లెవెల్లో పెడితే ఆ స్థాయి అనేటువంటిది కరెక్ట్గా సరిపోతుంది అనేది వాళ్ళకు దాంట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఇట్లా తిరుగుతూ ఉంటారు, దాంట్లో ఎత్తుకొని అట్లా వేస్తారు. ఉప్పు ఇంత ఎత్తుకుంటారు, అట్లా వేస్తారు, అది కరెక్ట్గా సరిపోతుంది. నువ్వు ఎంత వేయాలనో నీకు తెలియదు. అర్థమవుతుందా? అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలలో మీకు అనుభవం ఉంది. అదేవిధంగానే దేవుడు అంటే ఎవరు? దేవుడు ఎక్కడుంటాడు? ఏమి చేస్తుంటాడు? ఈ సృష్టిని సృష్టించాడా? సరే, సృష్టిస్తే ఎందుకు సృష్టించినాడు? దాంట్లో మనమందరూ ఉన్నాం కదా, మనమందరూ ఉండి మనం హాయిగా ఉండమా? ఆనందంగా ఉండమా? అంటే మీరు దేవుణ్ణి ఎందుకు కొలుస్తున్నారు చెప్పండి. మీరు దేవుణ్ణి, నేను ఒకటి చెప్తానండి,
మీకు కోరికలు ఉండి దేవుణ్ణి కోరుతున్నారా, కోరికలు లేకుండా పోతే దేవుణ్ణి కోరుతున్నారా? మనశ్శాంతి కూడా కోరికే కదా, అది కూడా కోరికే కదా. అవును, అది కోరికే కదా. అంటే నువ్వు దుఃఖంగా ఉండవనే కదా అర్థము. దుఃఖంగా ఉండవు కాబట్టి దుఃఖం పోవాలని నువ్వు కోరుకుంటున్నావు. దుఃఖంలో ఉండరు. దుఃఖంలో లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరైనా సరి చేతులెత్తని చూద్దాం. నాకు దుఃఖము లేదండి అనేవాళ్ళు చేయొద్దని చూద్దాం. అంటే దుఃఖము లేనివాడు ఎవడు కూడా ఉండడు. ఆ దుఃఖము పోగొట్టుకునేదానికే, ఆ దుఃఖాన్ని ఎట్లా పోగొట్టుకోవాలో తెలియక తలలు బద్దలు కొట్టుకుంటూ దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని మనకందరూ ముందుండేటువంటి వాళ్ళు చెప్పి ఆ దేవుని దగ్గరికి పోతున్నాం. ఆ దేవుడు ఎక్కడున్నాడు అని చెప్పేసేసి దానికోసం తిరుగుతం చేస్తున్నామంటే దేవాలయాలకు వెళ్తున్నాం, తీర్థయాత్రలకు వెళుతున్నాం, క్షేత్రాలకు వెళుతున్నాం, దాన ధర్మాలు చేస్తున్నాం, అంతేకాదు యజ్ఞాలు చేస్తున్నాం. ఇవన్నీ చేస్తాంటే దేనికి? దేవుడు నాకు అనుగ్రహించాలని చేస్తున్నాం. ఏమంటే ఇది కరెక్టేనా? మీరు దీన్ని అంగీకరిస్తారా? దీన్ని అంగీకరించమనే వాళ్ళు ఉంటే కూడా చేతులు ఎత్తండి, పర్లేదు. చెప్తా అనేది కొద్దిగా ఆలోచన చేయండి, అర్థమవుతుందా? ఇట్లాంటి విషయాలన్నింటినీ ఆశ్రమంలో, ఇట్లాంటి విషయాల్ని ఆశ్రమంలో విచారణ చేస్తారు. అందుకు ఆశ్రమం ఉండేది. సరేనేమప్పా? తీర్థయాత్రలు రోడ్డింటికి పోతా ఉండేవాళ్ళు ఈడొచ్చి తల దూర్చుకుంటే దానికి కాదు ఉండేది. తల దూర్చుకొని ఈడ మీకు అందరికీ భోజనాలు పెట్టేదానికి కాదు మేము ఉండేది. ఆనందంగా ఉండుట ఎలాగా, నువ్వు ఎలా ఉంటే ఆనందంగా ఉండగలవు అనేటువంటి దాన్ని ఆశ్రమంలో చెప్తారు. ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఆశ్రమంలో గురువులు అనేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే సన్యాసం తీసుకొని ఉండాలి, గురువు పేరు పెట్టుకొని ఉండేవాళ్ళు కాదు. సన్యాసం తీసుకొని ఆ సన్యాసం కూడా సక్రమమైనటువంటి విధానంలో సన్యాసం తీసుకుని ఉండాలి. సన్యాసులు మనం చూస్తే రోడ్డింటి పోతుంటే చాలామంది కనిపిస్తారు. యూట్యూబ్లో కొడితే సన్యాసులు కూడా వస్తారు, సన్యాసం ఎట్లా తీసుకోవాలో కూడా చెప్తారు. మాకు అవంతా తెలియదు. మాకు ఎటువంటిదంటే సన్యాసం అనేటువంటి దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏమంటే మీరందరూ పెళ్లి చేసుకోండి, వాళ్ళు చాలామంది ఉన్నారుగా, పెళ్లి చేసుకున్నారు కదా, ఏదో ఒక విధంగా ఏదో ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నారా లేదా మీరు పెళ్ళి? ఏదో ఒక విధంగా పద్ధతి ప్రకారం. అంటే ఏంటి, మామూలుగా వివాహంలో 8 రకాలైనటువంటి వివాహాలు ఉన్నాయి. ఆ 8 రకాలైనటువంటి వివాహాలు ఏదో ఒక పద్ధతిలో మీరు చేసుకున్నారు. దాంట్లో రిజిస్టర్ మ్యారేజ్ కూడా ఒక పద్ధతి. అంటే శకుంతల దుష్యంతుడు చేసుకున్నారే, అది కూడా ఒక పద్ధతి. కాదని చెప్పట్లేదు. ఆయన అన్నాడు కదా, దుష్యంతుడు శకుంతలను పెళ్లి చేసుకున్నప్పుడు నిన్ను నేను ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుంటున్నాను అన్నాడు కదా. అంటే అది కూడా ఒక విధానం, అంటే అదొక పద్ధతి ఉందిగా. అలాగే సన్యాస స్వీకారం అనేటువంటిది దానికి ఒక పద్ధతి ఉంటుంది. శాస్త్రంలో కొన్ని పద్ధతులు చెప్పారు. సన్యాసం అందరికీ ఇచ్చేసారు. మీరు కాలేజీలో పోయి సీట్ తీసుకోవాలనంటే అందరికీ ఇచ్చేస్తారా సీట్? కాలేజీలో ఇక్కడ యూనివర్సిటీ ఉంది కదా, యూనివర్సిటీలో నాకు మ్యాథమెటిక్స్లో పిహెచ్డికి సంబంధించి లేకపోతే పీజీలో ఏమన్నా ఒక సీట్ తీసేయాలంటే తీసి ఇవ్వగలరా? ఈజీగా ఇవ్వగలుగుతారా? వస్తుందా అంటే చెప్పండి. కేవలం ఒక పీజీ సీటే మనం సంపాదించలేకపోతున్నాము అంటే అసలు సన్యాసం అంటే ఏంటిని తెలుసుకోవాలి. ఎందుకంటే సన్యాసం అంటే ఏందో తెలిస్తే కదా దానికి పద్ధతి ఏమిటి అనేది కూడా తెలుస్తుంది. సన్యాసం అంటే ఏమంటే ఈ సంసారం అనేటువంటిది
ఈ సంసారం అనే దుఃఖం ఏది ఉందో, ఏది సంసారమని అనాలనో అటువంటి సంసారం నుంచి బయటపడే విధానాన్ని చూపించేది సన్యాసం. ఏమంటే మీరు సంసారం అంటే ఏమనుకుంటున్నారు? నేను చెప్తాను వినండి. పెళ్లి చేసుకొని భార్య భర్త ఉండి పిల్లలు కానీ ఇల్లు కట్టుకొని ఒక డబుల్ ఫ్లాట్ ఏదో అదొకటి కట్టుకొని ఒక కారు ఒకటి పెట్టుకొని హాయిగా తిరుగుతూ ఉంటే ఇది సంసారం అని మీరు అనుకుంటారు. అవునా? ఇది సంసారం అనో కదా? ఇదే సంసారం అనుకుంటున్నారా? లేకపోతే భార్య బిడ్డలు ఇల్లు వాకిలు ఇదంతా కలిగి ఉండుట ఇది సంసారం అనుకుంటున్నారా? లేదా వేరేమైనా సంసారం అనుకుంటున్నారా? ఇది కాదనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి కొన్ని పర్లేదు. అది కూడా నేను తెలుసుకుంటాను. ఏమంటే ఇదైనా సంసారం అనో కదా మీరు అనుకుంటా ఉండేది. కానీ ఇది సంసారం అని చెప్పట్లేదు. ఇది కూడా సంసారమే. కానీ శాస్త్రం ప్రకారంగా నిజమైన సంసారం ఇది కాదు. నిజమైన సంసారం ఏమిటంటే, నేను ఈ శరీరం. ఏమంటే మీరందరూ ఈ శరీరమే నేను అనుకుంటున్నారా లేదా? నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? నేను ఈ శరీరం అని మీరు అనుకుంటున్నారా? నేను శరీరం కాదని అనుకుంటున్నారా? ఏమప్పా మీకు అర్థమవుతుందా? అనుకుంటున్నారు కదా? ఓకే. అంటే అయితే నేను చెప్తాను కొద్దిగా బాగా వినిపిస్తాను అనమాట అందరికి కూడా. పర్లా అంటే నేనే శరీరం అని అనుకుంటున్నారు. ఇంకొకటి అడుగుతాను, అంటే మీరు ఆత్మస్వరూపులు కూడానా? ఆత్మస్వరూపుల? మీరు ఆత్మస్వరూపులు కాము అనే వాళ్ళు ఎవరినట్టు చేయొద్దండి. మీరు ఆత్మస్వరూపులని తెలుసా మీకు? మీరు ఆత్మస్వరూపులు అని అంటున్నారా లేదా? ఆత్మస్వరూపులు ఏమంటే ఆత్మ ఉందా? ఏడుంది? ఎవరైనా చూసినారా మీరు ఆత్మస్వరూపాన్ని? మరి ఆత్మస్వరూపాన్ని చూడలేదు, శరీరం కనిపిస్తుంది, శరీరం నేను అంటున్నారు. మరి ఆత్మస్వరూపులు నేను అని మీరు అంటున్నారు. ఎట్లా మీరు ఆత్మస్వరూపులని మీరు అనగలరు? శరీరంలో ఆత్మ ఉందని మీరు ఎప్పుడన్నా చూసారా గారు? మరి మీరు చూడకపోతే ఎట్లా ఆత్మస్వరూపం చెప్తావు? అది గుడ్డి నమ్మకం. దాన్ని ఏమంటారు? గుడ్డి మూఢనమ్మకాలు అంటారు కదా, మూఢనమ్మకాలు. ఇప్పుడు ఆత్మస్వరూపం అంటే మీకు తెలుసా? నేను చెప్తే తెలుస్తుందా? నేను చెప్తే తెలియాలంటే మీరు క్లాస్కి వస్తే అదే చెప్తా. మీరు క్లాస్కి రాకుండా మీరు చెప్తే మేము తెలుసుకుంటామంటే అది ఎట్లా అవుతుంది? ఇప్పుడు వాళ్ళందరూ వచ్చిన్నారు, వాళ్ళు అడుగుతారు మా తల్లి మీరే చెప్పండి స్వామి. అందుకే కదా నేను అడుగుతా ఉంటుంది. నేను చెప్పడానికి ఉన్నానని చెప్పడానికే మీకు చెప్తున్నా. ఇప్పుడు ఇక్కడ నేను మీరు చెప్పినట్లుగా వాళ్ళు అడుగుతున్నారని అంటున్నారు. వాళ్ళు అడగకుండానే వాళ్ళకే నేనే ప్రశ్న వేసి, అయ్యా బాబు ఆ కూరగాయలు అమ్ముతూ పోతుంటారు చూడండి, ఎర్రగడ్డలు 5 కేజీలు 100 రూపాయలు, 5 కేజీలు 100 రూపాయలు, 5 కేజీలు 100 రూపాయలు. విన్నారా మీరు? టమాటాలు 6 కేజీలు 100 రూపాయలు అంటారు చూడండి. అలాగా నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, ఇక్కడ ఉన్న విషయాన్ని నేను చెప్తున్నా, మీరందరూ ఆత్మస్వరూపులా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే నాకు కావాలిగా. నేను కూడా ఇక్కడ మా గురువు గారు పూజ్యశ్రీ తత్వవిధానంద సరస్వతి స్వాముల వారండి. ఇక్కడ ఉన్న చూడండి గురువు గారు, వీరే తత్వవిధానంద సరస్వతి స్వాముల వారు. మీరు ఏం చేస్తారంటే, మీకు యూట్యూబ్లో అంతా బ్రహ్మాండంగా తెలుసుగా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, స్వామి టీవీ మీకు మామూలుగా టీవీ తెలుసు కదా, అట్లాగే టీవీని కొట్టండి. వస్తే ఈ స్వామి గురించి వస్తుంది, స్వామి టీవీ. ఇంకా మీకు అది ఖచ్చితంగా వస్తుంది. మీరు ఈ స్వామిని చూడండి, ఒకసారి చూసి మీరు కొట్టారంటే స్వామి టీవీ వస్తుంది. ఆ స్వామి టీవీని గురించి మీరు కొద్దిగా మీరు చూడండి.
టీవీ అంటే ఏమో తెలుస్తుంది. టీవీ అంటే తత్వ విధానంద, తత్వ విధానంద, తత్వ విధానంద సరస్వతి స్వామి, తత్వ విధానంద సరస్వతి స్వాముల వారు. ఆ స్వాముల వారి అనుగ్రహంతో ఈ సంసారము నుండి మనం ఎలా బయటపడాలి అనేటువంటి దాని కొరకు వారిని ఆశ్రయించి వారి ద్వారా మేము సన్యాసం స్వీకరించినాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఆశ్రమంలో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ప్రతిరోజు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంతసేపు మిమ్మల్ని అడిగిన చూడండి ప్రశ్నలు, మీరు శరీరమా అని అడిగినాను. శరీరం కనిపిస్తుందిగా, కాబట్టి శరీరమే. ఓకే, ఆత్మ అంటున్నారు కదా, ఆత్మ ఏమిటి, ఎలా ఉంటుంది చెప్పమన్నారు కదా, చెప్తాం. రోజు అదే జరుగుతుంది ఇక్కడ విషయం, చర్చ. దానిపైనే మనం ఇక్కడ చేస్తున్నాం. కాబట్టి ఆత్మ విషయాన్ని గురించి ఇక్కడ చర్చ జరుగుతూ ఉంది. తర్వాత రెండవది, మీకు దుఃఖము ఉందిగా, దుఃఖము ఉంది. ఆ దుఃఖం అనేటువంటిది ఎట్లా వస్తూ ఉంది, ఎందుకు వస్తూ ఉంది అనేటువంటి దాని గురించి కూడా విచారణ ఉంటుంది. తర్వాత సంసారం అంటున్నారు కదా, సంసారం అంటే ఏంటి, సంసారం అంటే ఏంటి, ఆ సంసారంలో మనం ఎందుకు చిక్కుకున్నాము, సంసారంలో మనం ఎందుకు చిక్కుకున్నాము. అంటే మీ అందరికీ మోక్షం అనేది విన్నారా? మోక్షము, నేనేం ప్రశ్న అడగలేండి దాంట్లో. మోక్షం కావాలి అనేటువంటిది మీరు కుర్చీలో 4 వేయండప్ప. మోక్షము అంటే ఏమిటి, ఆ మోక్షం అనేటువంటిది ఎట్లా వస్తుంది, మోక్షం అనేది ఎట్లా వస్తుంది? అమర్నాథ్ వెళితే మనకేమన్నా మోక్షం వస్తుందా? కైలాస యాత్ర వెళితే మనకేమన్నా మోక్షం వస్తుందా? ఏమండి, నేను ఇంకోటి అడుగుతాను, చెప్పండి. నాకు తెలియని కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి. శివుడు ఉన్నాడా? విష్ణు ఉన్నాడా? శివుడు విష్ణు ఉన్నారు కదండి. శివుడు విష్ణు ఉన్నారు అన్నారు కదా మీరు, నేను చూడలేదు. మీరు ఉన్నారు అని మీరు అంటున్నారు, అందరూ చెప్తా ఉన్నారు, నేను చెప్తున్నాను అని అంటే దాన్ని అప్పుడే నేను ఒక మాట అన్నాను, గుడ్డి నమ్మకము, మూఢ నమ్మకము. అర్థమవుతుందా? కాబట్టి వేరే విషయాల్లో ఇప్పుడు మనకు ఆరోగ్యం బాగలేదని అనుకోండి, ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్యం బాగు చేసుకునే దానికి మీరు ప్రయత్నం చేస్తారా, చేయరా? చేస్తారు కదా. ఎక్కడికి వెళ్తారు ఆరోగ్యం బాగు చేసుకునేకి? డాక్టర్ దగ్గరికి వెళ్తారా? ఎందుకు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? మీరు గుడ్డి నమ్మకాలు పెట్టుకొని వేరే ఏందో ఒకటి, ఏదో పశురాకో ఏదో ఒకటి తినచ్చుగా, నాటు వైద్యం చేయొచ్చుగా. నాటు వైద్యం చేసుకున్నప్పుడు కొంతమంది ఏమైపోతున్నారు అంటే పొట్ట నొప్పులు వచ్చేసి ఇబ్బంది పడి మళ్ళీ డాక్టర్ దగ్గరికి పోతున్నారు. ఇది లేనప్పుడు అది లేనప్పుడు ఇది అని అనుకుంటే ఏమవుతుందంటే, ఒకసారి ఏమైందంటే చెప్తాను నేనంటే, అది కూడా ఒక ఆమెకు పళ్ళు పుచ్చిపోయిందండి. ఒక ఆమెకు ఏమైంది, పళ్ళు పుచ్చిపోయింది. ఆ పళ్ళు పుచ్చిపోయింటే దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు పంటి డాక్టర్ దగ్గరికి పోతే ఒక పన్నుని పీకాలంటే ఎంత తీసుకుంటారు చెప్పండి? కుప్పంలో పళ్ళు పీకేదానికి ఎంత తీసుకుంటారు? 3,000 రూపాయలు ఉంటాయి. 3,000 రూపాయలు. ఈ దవడ పళ్ళుని తీయాలంటే 3,000, దానికి ఈ పక్క ఉండే దాన్ని తీయాలంటే 1,500, దానికి పక్కలో ఈ నేరుగా ఉండే పళ్ళుని తీయాలంటే 1,000 రూపాయలు. 500 రూపాయలు లేవమ్మా.
నేను వెళ్ళాను. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ పళ్ళు ఆయన దగ్గరికి పోతే 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి నాటు వైద్యుడు ఉంటే ఒక ఆయన దగ్గరికి పోయింది. ఆయన ఏం చేశాడంటే ఒక కమ్మిని బాగా కాల్చి ఏం చేశాడంటే అమ్మా నువ్వు ఓపిక పట్టు అని చెప్పి దాన్ని పీకేస్తానని చెప్పి దాన్ని పెట్టి పీకేశాడు. ఓపిక పట్టుకున్నది. అతను ఎంత తీసుకున్నాడంటే 300 తీసుకున్నాడు. 3,000కు 300కి ఎంత తేడా? మళ్ళీ ఏమైంది తెలుసా? వారం రోజులకి వాటి నుంచి చీము రావడం ప్రారంభించింది. ఎందుకు? లోపల ఆయన చేసినటువంటి విధానం సక్రమంగా చేయలేదు కాబట్టి సెప్టిక్ అయిపోయి అది చీము రావడం ప్రారంభించింది. అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గర పరిగెత్తుకుంటూ పోయారు. పోతే ఏమమ్మా ఇట్లా చేసుకున్నావే అని చెప్పి దానికి మళ్ళీ మత్తు సూది ఇచ్చి దానికి ఏంటంటో మందులు పెట్టి దానికి మళ్ళీ చిన్న సర్జరీ ఒకటి చేసి అది చాలా పెద్ద కష్టపడాల్సి వచ్చింది. కాబట్టి తెలిసిండే వాడి దగ్గరికి పోవాలన్నా తెలియని వాడి దగ్గరికి పోవాలన్నా? మొదట తెలిసిన వాడి దగ్గరికి పోవాలి. మీరు ఏదైనా దీంట్లో నుంచి ఆ పళ్ళును కూడా ఇబ్బంది పెట్టినప్పుడు పళ్ళును ఈజీగా తీసేయాలంటే అందుకనే పంటి డాక్టర్లు ఉన్నారు కదా, పంటి డాక్టర్లు కూడా బీడీఎస్ ఉన్నారు, ఎండిఎస్ ఉన్నారు, దాంట్లో రూట్ కెనాల్ స్పెషలిస్టులు ఉన్నారు, దాంట్లో ఎంఎస్ చేసిండే వాళ్ళు ఉన్నారు, ఇట్లా దాంట్లో స్పెషలిస్టులు ఉన్నారు. అంటే మనం వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అంటే నువ్వు వెళితే కొద్దిగా డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది కానీ నీ సమస్య కరెక్ట్గా తీరిపోతుంది. నీకు సమస్య కరెక్ట్గా తీరాలనా లేకపోతే సమస్య ఎట్లనే ఉంటే పర్లేదులేని అనుకోవాలనా? సమస్య తీరేదానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగానే నేనేమనుకున్నానంటే నాకు దుఃఖం ఉంది, నేను దుఃఖపడుతున్నాను, ఈ దుఃఖంలో నుంచి నేను ఎలా బయటపడాలి, అని నేను ప్రయత్నం చేశాను. ఆ దుఃఖం నుంచి బయటపడేదాని కొరకు అందుకు స్వామీజీని ఆశ్రయించాను. ఏమో అర్థమవుతుందిగా? దుఃఖం నుంచి బయటపడాలంటే ఎట్లా బయటపడాలి, ఏ విధంగా బయటపడాలి అనేటువంటి దాన్ని వారిని ఆశ్రయించిన తర్వాత వారు ఒక మార్గము సూచించినారు. 6 సంవత్సరాలు వారి దగ్గరికి తిరిగితే 6 సంవత్సరముల తరువాత సరే సన్యాసం ఇస్తాము అని అన్నారు. అంతవరకు ఇస్తామని కూడా చెప్పలేదు. సన్యాసం అంటే అంత ఈజీగా ఇచ్చేసారు. కానీ సన్యాసమును కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే స్వామి నాకు సన్యాసం కావాలంటే ఋషికేశ్ వెళ్ళారంటే ఋషికేశ్లో కైలాస ఆశ్రమం ఉన్నది, దాని పక్కలో ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. అక్కడ వాళ్ళు చెప్పారు మీరు ఒక వారం రోజులు ముందుగా వెళ్ళి మీరు అప్లికేషన్ ఇవ్వాలి. అప్లికేషన్ ఇస్తే దానికి సంబంధించి ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కట్టేశారంటే వారం రోజుల తర్వాత మీకు సన్యాసం ఇచ్చేస్తారు. చూడండి, అది సన్యాసమే, ఇది సన్యాసమే. 6 సంవత్సరములు స్వామీజీ నన్ను తిప్పించి వారు ఏమేమో చెప్పాల్సినవన్నీ చెప్పి 6 సంవత్సరం తర్వాత సన్యాసం ఇస్తాము అని చెప్పి ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ తారీఖు రాజమండ్రిలో గోదావరి నది ఉన్నది కదా, గోదావరి నదిలో సన్యాస దీక్షను వారు ఇచ్చారు. కాబట్టి సన్యాస దీక్ష అంటే అంత సులభంగా వచ్చేసేది కాదు. తర్వాత మళ్ళీ మేము వారిని అడిగినాం స్వామీజీని, స్వామి మేము ఎక్కడుండాలా అనేటువంటి దృష్టితో మేము అడిగితే నేను 3 ఆప్షన్లు అడిగాను. కుప్పం ఒకటి, ముదిగుబ్బ ఒకటి, కాళహస్తి ఒకటి. 3 అడిగితే కాళహస్తిలో ఉండవచ్చు అని అన్నారు. కాళహస్తిలో స్వామీజీని కూడా అడిగినాను, కాళహస్తిలో కూడా ఉండమన్నారు. సుఖబ్రహ్మాశ్రమం మీ అందరికీ కూడా తెలుసుంటుంది. సుఖబ్రహ్మాశ్రమం
సుఖబ్రహ్మాశ్రమంలో ఉన్నటువంటి పూజ్య విద్యా స్వరూపానందగిరి స్వామి వారు ఇప్పుడున్నటువంటి వారు ఉండండి, మీలాంటి వాళ్ళ కోసమే ఇక్కడ ఆశ్రమం ఉండేది, మీరు ఇక్కడ ఉండండి, మీకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా మేము ఇస్తామని అన్నారు. బాగానే ఉన్నది. మళ్ళీ స్వామీజీని నేను అడిగిన తర్వాత అక్కడ కూడా బాగానే ఉంటుంది, కానీ కుప్పం అనేటువంటిది ఉందని అన్నావు కదా, కుప్పంలో ఉండు ప్రస్తుతానికని అన్నారు. కుప్పంలో ఉండు అని అంటూ ఎందుకు అనేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పారు. కుప్పంలో ఉంటూ అక్కడ ఉండేటువంటి వాళ్లకు నువ్వు ఇక్కడ నుంచి నువ్వు ఏది తెలుసుకున్నావో దాన్ని వాళ్ళకి చెప్పు. చూడండి ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ. అంటే ఏంటి, కాళహస్తిలో ఉన్నారనుకోండి, కాళహస్తిలో ఆల్రెడీ స్వామీజీ ఉన్నారు. అక్కడ వెళితే అక్కడ ఉండేటువంటి వాళ్ళు స్వామీజీని అడుగుతారు, స్వామీజీ చెప్తారు. మరి కుప్పంలో ఎవరు లేరుగా, స్వామీజీలు అనేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి నువ్వేం చేస్తావంటే కుప్పంలో ఉండు, అక్కడ నువ్వు ఇక్కడి నుంచి తెలుసుకున్నటువంటిది అక్కడుండే వాళ్ళకి చెప్పు అని అన్నారు. అందువలన మేము వచ్చి మన స్వామిని అడిగాం, మన స్వామికి చెప్పాం. మరి వీళ్ళందరూ కూడా కమిటీ వాళ్ళందరూ కూడా చేరి, ఈ కమిటీ వాళ్ళందరూ కూడా చెప్పండి స్వామి అంటే కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని మమ్మల్ని ఇక్కడే పెట్టుకునే దానికి ఏర్పాటు చేసి సన్యాసి ఏంటంటే సన్యాసికి అన్నం ఎట్లా అండి, సన్యాసి కూడా అన్నం తినాలి వద్దా? సన్యాసి కానీ అన్నం తినకుండా గాలి తింటాడా? వాడికి కూడా శరీరమే కదా ఉంది. వీళ్ళందరూ కలిసి ఏర్పాటు చేశారు. వీళ్ళు ఏర్పాటు చేసి మనకు అమ్మగారు పేరు ఏమో అమ్మగారు వరలక్ష్మి అమ్మగారి దగ్గర భిక్ష చేపిస్తూ నాకు రోజు భిక్ష వారు పంపిస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మగారు ప్రతిరోజు నాకు సుగుణమ్మ గారు పొద్దున్నే సాయంకాలము నాకు కావలసినటువంటి కొబ్బరి నీళ్ళు, అదేవిధంగా గంజి అంటే ఏం గంజి, బియ్యం గంజి కాదండి, రాగి గంజి కూడా కాదు, మిల్లెట్స్ గంజి ఉంటుంది చూడండి, అన్నీ కలిపి చేస్తారే ఆ గంజిని ఇస్తున్నారు. సన్యాసి ఎట్లా ఉండాలంటే అండి, భిక్ష చేసుకొని బ్రతకాలి. నా దగ్గర భిక్షాపాత్ర కూడా ఇచ్చారు. నేను భిక్ష వెతుకునేదానికి నేనైతే సిద్ధమే. కాకపోతే ఏంటంటే భిక్ష ఎత్తుకునేదానికి పోయేదానికి ముందు వాళ్ళకు తెలిసి, వాళ్లకు నేను నా నుంచి ఏదైనా కొద్దిగా వాళ్ళు పొందితే వాళ్ళ దగ్గర నుంచి నేను భిక్ష స్వీకరిస్తే అది బాగుంటుంది. అంతేగాని ఊరికే ఎక్కడంటే అక్కడంతా భిక్ష ఎత్తుకుంటే కూడా అది పెద్దగా ఉండదు. సరే, అది మళ్ళా చూస్తాం దాని గురించి. సరే, ప్రస్తుతానికి అది జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి అంశం ఏమిటంటే, నాకైతే భిక్షను మన కమిటీ వాళ్ళు ఏర్పాటు చేశారు. వారి ద్వారా అమ్మగారు కూడా నాకు బాగా సక్రమంగా నాకు ఎలా కావాలని కూడా అడుగుతారు అమ్మగారు. ఏం స్వామి ఇప్పుడు ఈరోజు ఎట్లుంది స్వామి అని అంటారు. కారం ఏమైనా ఎక్కువైందా, ఉప్పు ఎక్కువైందా ఏంటనే విషయం నేను చెప్పాను, ఫస్ట్లో వచ్చినప్పుడు చెప్పాను అమ్మగారికి. అంటే సన్యాసిగా ఉండేవాడు తినాల్సిన ఆహార పద్ధతులు సాత్విక ఆహారం అనేది ఉంటుంది. సాత్విక ఆహారంలో ఎర్రగడ్డ కానీ తెల్లగడ్డలు కానీ అవన్నీ నిషేధం ఉంటుంది. ఉప్పు, కారము, పులుపు ఇవన్నీ చాలా తక్కువగా ఉంటుంది. దాని ప్రకారంగా తినాల్సి ఉంటుంది. దాన్ని అమ్మగారు నాకు చాలా బాగా చేసిస్తున్నారు. దానికి అమ్మగారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ ఉదయం ప్రతిరోజు 6:30 గంటలకి పారాయణం మొదలవుతుంది. 6:30కి పారాయణం మొదలవుతుంది. 7:30 వరకు పారాయణం ఉంటుంది. 7 గంటల వరకు పారాయణం ఉంటుంది. 7 నుంచి 7:20, 7:25 వరకు ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత విచారణ ఉంటుంది. జగద్గురు శంకరాచార్య స్వామి వారు ప్రశ్నోత్తరి అని ఒక చిన్న గ్రంథం చెప్పారు. ప్రశ్నోత్తరి అంటే ప్రశ్న వారే చెప్తారు, దానికి సమాధానం వారు సమాధానం చెప్తారు. ఇప్పుడు గురువు అంటే ఎవరు? ప్రశ్న ఏమంటే